మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. నాతో పాటు నా ఫెలో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధురెడ్డి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఆడవాళ్ళకి నచ్చింది బంగారం. డెఫినెట్లీ ఎస్. సో ఆ బంగారం అనేది ఈ సంవత్సరం చాలా మంచి తీపి కబురు చెప్పింది. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, దాంతో పాటు వెండి ఇంకొక అయ్యో ఎక్కడ చూసినా ఒకటే కంపారిజన్ అండి. వాళ్ళ హస్బెండ్ ఏమో ఒక కార్ కొనుక్కున్నారు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అది డిప్రిషియేట్ అయిపోయి 30% తగ్గిపోతే అదే అమౌంట్ ఒక ఉమెన్ గోల్డ్ కొనుక్కుంది. ఈయనేమో 10 లక్షల కారు కొనుక్కుంటే అది 10 లక్షలు ఆమె గోల్డ్ లో పెడితే అది డబుల్ అయింది, ఇదేమో తగ్గిపోయింది. ఉమెన్ హార్ బెస్ట్ మేనేజర్స్ బికాజ్ వాళ్ళు గోల్డ్ లో పెట్టడం వల్ల వీళ్ళని బీట్ చేసేసారు అని చెప్పి వస్తుంది. సో ఇది ఏదైతే మన వండర్ఫుల్ గ్రోత్ ఒక 60-65% గోల్డ్ పెరిగింది, ఒక 150% వరకు సిల్వర్ పెరిగింది. ఎంటైర్లీ గివ్ ద క్రెడిట్ టు ద మెటల్స్. ఇయర్ అంతా కూడా 2025 లో అసలు బిట్ కాయిన్స్ కానీ ఈక్విటీ మార్కెట్స్ కానీ వీటిని అన్నిటిని బీట్ చేసేస్తూ అసలు మెటల్స్ అంతా కూడా ఓవర్టేక్ చేసేసిందని 2025 ని మనం చెప్పొచ్చండి. సో ఈ సంవత్సరం 2026లో అకార్డింగ్ టు యూ సిల్వర్ గోల్డ్లో ఇంతవరకు పెట్టలేదు, మిస్ అయ్యాము అనుకునే వాళ్ళు, దట్ ఈస్ వన్ సిచ్యువేషన్. సెకండ్, ఆల్రెడీ కొన్నారు, ఇన్వెస్ట్మెంట్ గా కొన్నారు, వాళ్ళు ఏం చేయాలి? ఈ రెండు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఓన్లీ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ వైజే మాట్లాడుకుందాం అండి. ఇంకా గోల్డ్ కొనడం అనేది ఆపరు. అది ఎందుకంటే ఇంట్లో ఏదైనా ట్రెడిషనల్ గా మ్యారేజెస్ అయినా లేకపోతే ఫంక్షన్స్ అయినా అదే ఫిజికల్ గా ఉమెన్ యూస్ టు బై అండ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ కాబట్టి అది ఫిజికల్ ని మనం వాళ్ళు ఎంత ప్రైస్ తో సంబంధం లేదు, అది రిక్వైర్మెంట్, దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అనుకుంటారు. సో దాంతో ప్రైస్ తో సంబంధం లేకుండా వాళ్ళకున్న రిక్వైర్మెంట్ కొనుక్కుంటారు. దాన్ని మనం పక్కన పెడితే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వైపే మాట్లాడితే, మనం ఇన్వెస్ట్మెంట్ అనగానే ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పాం ఎసెట్ ఎలొకేషన్ అనేది. సో ఈ ఎసెట్ ఎలొకేషన్ అంటే మనం ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్లో కొంత పెట్టాలి, ఈక్విటీలో కొంత పెట్టాలి, అలానే డెట్ అండ్ గోల్డ్లో కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం చెప్తూనే ఉన్నాము. బట్ ఎంతమంది ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని తీసుకున్నారు, ఎంత సీరియస్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సంటేజ్ చేశారంటే కొంచెం తక్కువనే చెప్పాలండి. పర్సంటేజ్ అయితే మనం గోల్డ్ ఈటీఎఫ్స్ లో ద్వారా మనం పెట్టేవి కూడా కొంచెం చేసిన మోస్ట్లీ ఎట్లా అంటే 1,10,000 1,20,000 దగ్గర మొదలైంది. ఏది 1,00,000 వచ్చేంత వరకు అందరూ ఓపిక అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. 1,00,000 సీరియస్ గా దాటాక ఏమైందంటే అరే ఇది ఏదో జరిగిపోతా ఉంది, ఇక్కడ నేను మిస్ అయిపోతాను అని ఇన్వెస్టర్స్ స్లోగా స్టార్ట్ అయ్యారు. 1,20,000 దగ్గర చాలా మంది చేశారు. ఇవాళ గోల్డ్ 1,35,000 దగ్గర ఉంది. కానీ ఇంకా కొద్దిమంది మిస్ అయ్యారు. లేదు పడిపోతుంది, నేను పడిపో కొంటాను, మళ్ళీ 1,20,000కి వస్తుంది, 1,10,000కి. అలాంటి వాళ్ళు మాత్రం ఐ థింక్ వెయిట్ చేస్తే ఇంకా కష్టం, అవకాశం రాకపోవచ్చు. వస్తే 1,25,000 వరకు కొన్ని రోజుల్లో ఎప్పుడైనా ఏమైనా సిచ్యువేషన్. గోల్డ్ గురించి చెప్పేది ఏంటంటే, గోల్డ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. అది హైలో ఉంది, ఇంకా తగ్గుతుంది, అప్పుడే ఇన్వెస్ట్ చేద్దాము అనేది అయితే మీరు గోల్డ్లో అయితే అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. ఎందుకంటే గోల్డ్ ఆల్వేస్ స్టడీగా వెళ్తుంది. మీకు 2026లో కూడా ద అవుట్లుక్ ఈజ్ షోయింగ్ దట్ గోల్డ్ విల్ పెర్ఫార్మ్ బెటర్. 2026లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ తగ్గిస్తూ ఉంటున్నారు, తగ్గించగానే మళ్ళీ అవుతుంది. అలానే మనకి డాలర్ ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది, డాలర్ మీద కూడా డీడాలరైజేషన్ జరుగుతోంది. డెట్స్ అన్నీ కూడా అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా ఫిజికల్ అసెట్స్ కూడా కొంచెం ఉండాలి, పేపర్ అసెట్సే కాకుండా. అలానే మన సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఇదంతా కూడా పాజిటివ్గా. ఇంకా మనకి ఇంకొంచెం ఇంకా ఈ ట్రంప్ అయితే ఇంకా ఉంటారు కదండి, ఇంకో 2 years ఆయన చేసే ఆ వాల్టిలిటీ అనేది మళ్ళీ గోల్డ్ని పెంచడానికి ఉంటుంది. సో 2026లో కూడా ఇవే రిస్క్స్ ఉన్నాయి కాబట్టి రిస్క్ ఉన్న దగ్గర గోల్డ్ అనేది పెరుగుతుంది. సో డెఫినెట్లీ గోల్డ్ అనేది మీరు ఏమి భయపడకండి. ఇంకా టైమింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మేడం కొంచెం ఆగి కొందామా, ఇప్పుడు చాలా హైలా ఉంది, అట్లా కాకుండా మీరు ఒక సిస్టమాటిక్గా వెళ్ళిపోండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఒక ఎస్ఐపి లాగా ఒక 10,000 అంటే చాలా మంది గోల్డ్ స్కీములు కడుతూ ఉన్నారండి. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఓ 2 స్కీములు కట్టండి చాలు. ఇంకొకటి గోల్డ్ డిజిటల్ గా గోల్డ్ ఏంటంటే ఈ స్కీములకి ఎటువంటి
ఎటువంటి వ్యాలిడిటీ లేదని అవునండి. ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ చెప్పింది. సో రేపు ఏవైనా ఇబ్బంది వస్తే ఆర్బీఐ కానీ ఎవరు కాపాడరు. తర్వాత ఇంకోటి కూడా ఆర్బీఐ చెప్పిందండి, ఏ యాప్ లో పడితే ఆ యాప్ లో 100 రూపాయలు 200 పెట్టి గోల్డ్ కొంటున్నారండి, వాటికి ఎటువంటి సెక్యూరిటీ లేదు, భరోసా లేదని ఆర్బీఐ చెప్తుంది. మీరు వాలెట్స్ లో నుంచి గోల్డ్ కొనేయటము, లేకపోతే ఈ గోల్డ్ స్కీముల్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ మీరు కొంచెం తగ్గించుకోమని ఆర్బీఐ కూడా హెచ్చరిస్తోందండి. సో మేము అందరం చెప్పేది ఏంటంటే చక్కగా ఒక గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అనేది మనకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఒక 5,000 10,000 మీరు అనుకోండి, అందులో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టైం మీరు ఒకటి స్టార్ట్ చేసేసుకోండి. సో 2026లో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ రెజల్యూషన్. సో గోల్డ్లో మీరు ఎస్పెషల్లీ ఒక 10,000 5,000 ఒక గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసుకొని ఫండ్ ఆఫ్ ఫండ్స్లోని మీరు ఎస్ఐపి లాగా కంటిన్యూ చేయండి. మీరు ఏమి భయపడకండి, తగ్గుతుంది పెరుగుతుంది, ఈ మార్కెట్ నాయిస్ వాయిస్ కొంచెం ఈ అడ్వైజ్ ఏదైతే ఉందో ఈవెన్ వెండికి కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే వెండికి కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటేనండి వెండి కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు గోల్డ్ ఒక్కసారిగా మనకి 10% పడదు, కానీ సిల్వర్ పడింది కూడా 20% కూడా పడిపోతూ ఉంటుందండి. సో అప్పుడు మీరు మంచి క్వశ్చన్ రేస్ చేశారండి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఒకేలా చూడొచ్చా అంటే డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే గోల్డ్ స్టడీగా ఉంటుంది, సిల్వర్ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే దానికి రిస్క్ ఎక్కువ రిటర్న్ ఎక్కువ. సో గోల్డ్ అలా కాదు, స్టడీగా ఉంటుంది. ఇందులో రిస్క్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సిల్వర్కి రండి. మేడం వద్దండి, మేము అంత వాలటిలిటీ తట్టుకోలేము, మేము అంత రిస్క్ని మేము బేర్ చేయలేము అనుకునే వాళ్ళు గోల్డ్లోనే స్టిక్ అవ్వండి. ఎవరైతే పర్వాలేదు మేడం మేము వెంచర్ అవుట్ చేద్దాము, అడ్వెంచర్ చేద్దాము అనుకునే వాళ్ళందరికీ కూడా సిల్వర్ ఉందండి. సో ఎప్పుడైతే సిల్వర్ కాస్త కరెక్ట్ అయిపోతుందో ఎంటర్ అవుతూ ఉండండి. బట్ కాషన్ ఏంటంటే ఇట్ మే గో అప్ టు మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ తీసుకుంటుంది. ఓపిక ఉండాలండి. ఏంటంటే మెటల్స్ లో మీరేంటంటే ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ తెలిసిన వాళ్ళకి అంతా తెలుసు, బట్ ఎవరైతే రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ఇట్లాంటి ర్యాలీలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఒకటే రేంజ్ లో ఒకటే ప్రైస్ రేంజ్ లో ఉండిపోయింది. సో అప్పుడు విసుగు వస్తుంది. అందుకోసం ఆ ఓపిక, ఆ విసుగును తట్టుకునే ఓపిక ఉంటే మాత్రమే వెండిలో మేడం చెప్పినట్టు పెట్టాల్సి వస్తుంది. సో ఆన్ ద హోల్ సిల్వర్ అండ్ గోల్డ్ కి టైం అయిపోయింది, ఇంకా పడిపోతుంది, క్రాష్ అవుతుంది అని మాత్రం ఆశలు పెట్టుకోకపోతే మంచిది. ఎందుకంటే వాటి రెండిటికి కూడా ఇంకా అండర్లయింగ్ రీజన్స్, కారణాలు, స్ట్రక్చరల్ రీజన్స్ అంటాం, అవి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. 2025లో ఎలాంటి కారణాల వల్ల గోల్డ్ పెరిగింది ఆర్ సిల్వర్ పెరిగింది అవేమి మారలేదు పరిస్థితి. అవునండి, ఇప్పటికీ కూడా సప్లై ప్రాబ్లమ్స్ సిల్వర్ లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా డిమాండ్ అనేది డేటా సెంటర్స్ లో కానీ, సోలార్ ఎనర్జీ, ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ మనకి డిమాండ్ కూడా అదే విధంగా అలాగే ఉంది. కాబట్టి సిల్వర్ ఒకవేళ తగ్గినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ మైట్ బౌన్స్ బ్యాక్. బట్ ఏంటంటే కొంచెం వాలటిలిటీ తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళే మాత్రమే వెళ్ళండి. గోల్డ్ లో అయితే హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిల్వర్ మాత్రం వోల్టిలిటీ ఉంటుంది. సో ఇది మా మేడం అండ్ మా ఇద్దరి యొక్క ఒపీనియన్స్. సో దీంతో పాటు మనం వేరే కూడా అండి, అంటే ఇప్పుడే మళ్ళీ కాపర్ కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఎవరైతే మేడం ఇప్పుడు ఆల్రెడీ సిల్వర్ గోల్డ్ అయిపోయింది, ఇంకేమైనా కొత్త మెటల్స్ ఏమైనా, అప్పట్లో సిల్వర్ ఎవరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కాదండి. హ్యావ్ యూ సీన్ పీపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ సిల్వర్ ఈటీఎఫ్స్? సిల్వర్ ఈటీఎఫ్స్ కొనుక్కునే వాళ్ళు మనం చెప్పినా సరే మార్కెట్ లో రెండే ఉండేవి, ఇప్పుడు ఒక 15 అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఒక్కసారిగా సిల్వర్ ఎలా వచ్చిందో, అలానే నెక్స్ట్ మనం కాపర్ చూడండి మీరు, అందులో కూడా మనకి స్టార్ట్ అయ్యింది. అలానే మనకి అల్యూమినియం కూడా, ఇలాంటివి కూడా ఏవైతే కొంచెం ఉన్నాయో అవి కూడా కొంచెం ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవాలి అనుకుంటే వాటిని కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అంటే హైలీ చేసుకోవచ్చు. ఎవరికైతే ఆల్రెడీ డిమాట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ కమోడిటీ అకౌంట్స్ ని కూడా ఓపెన్ చేసుకొని ఇంకా వేరే మెటల్స్ కూడా ట్రేడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. అండ్ కొన్ని కేసుల్లో ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఇట్లాంటి మల్టీ మెటల్ ఈటీఎఫ్ లాంటివి. సో అట్లాంటి వాటిలో కూడా చేసుకోవచ్చు. చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఎవరికైనా అడ్వైస్ కావాలంటే. ఇంకా ఎందుకంటే ఇవి కూడా కొత్త, చాలా మందికి ఈ మల్టీ ఈటీఎఫ్స్, మల్టీ కమోడిటీ ఈటీఎఫ్స్ గురించి కానీ, సిల్వర్ ఈటీఎఫ్స్ గురించి కానీ, ఈ గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్ ఈ మధ్య, అంటే ఈ ర్యాలీలో ప్రోడక్ట్స్ లో అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. బట్ ఏంటంటే కొంచెం మనల్ని అప్రోచ్ అయితే మనం కొంచెం బెటర్ గా గైడ్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ ఆ గోల్డ్ బిస్కెట్లు అయ్యే ఫిజికల్ గా
వెళ్ళిపోతూ ఉన్నారు. ఫిజికల్ గా సిల్వర్ కూడా ఒక్కొక్కరు 10 కిలోలు అయ్యో 2-3 కిలోలు కొనేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉన్నారు. పడిపోయినప్పుడు అలాంటప్పుడు యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఫ్యూ టైమ్స్ పోస్ట్ దివాళీ సేఫ్ కదండి ఫిజికల్ గా ఇంట్లో అంతంత గోల్డ్ గానీ సిల్వర్ మెయింటైన్ చేసుకోవడం అనేది కాస్ట్లీ అఫేర్. ఫిజికల్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొనేప్పుడు మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, అమ్మేటప్పుడు మనకి జిఎస్టీ అంతా పోతుంది కదండి, ఆల్రెడీ కట్టింది జిఎస్టీ పోతుంది. అండ్ ఆఫ్ ద బుక్స్ తీసుకుందామన్నా గానీ షాప్ వాడు నీకు మార్కెట్ ప్రైస్ కి ఇవ్వరు. సో అదొక పెద్ద ఇష్యూ అనమాట. సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో ఈ సంవత్సరం కూడా మెటల్స్ విల్ డూ గుడ్, కాకపోతే లాస్ట్ ఇయర్ లాగా ఆశ పెట్టుకోవద్దు. అంత అంటే 140 150% సిల్వర్ అండ్ 70% గోల్డ్ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ 20-30% కదా సార్. అది ఎనీథింగ్ 15% వండర్ఫుల్. అవును, కాకపోతే స్టిక్ టు దట్ అలొకేషన్ అండి. 15% కన్నా ఎక్కువగా వద్దు. కానీ సరే ఇదే అవుతుంది, ఎప్పుడైతే ఏదైతే ర్యాలీ వచ్చిందో దాని మీదే 80% 90% సేవింగ్స్ అన్ని పెట్టేస్తున్నారు. సో డోంట్ గో బై యుఫోరియా మీద మీరు వెళ్ళకండి. మనం 20% అనుకుంటే ఆ 20%కి స్టిక్ అవ్వండి. అంతేగాని ఇప్పుడు పెరిగింది కదా అని చెప్పేసి మీరు 50-60% అమౌంట్ అంతా కూడా డోంట్ గెట్ ఇన్వెస్టెడ్, స్టిక్ టు యువర్ అసెట్ అలొకేషన్. సో పరిస్థితులు సేమ్, యాసెట్ క్లాసులు యాసెట్ పర్ఫార్మెన్స్ మారుతూ ఉంటుంది సంవత్సరాలు, అంటే ఒక్కొక్క సంవత్సరంలో. బట్ అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ మాత్రం సేమ్ ఉంటాయి. పోర్ట్ఫోలియో అలాగే మెయింటైన్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి కూడా. మీ మెటల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా బాగా సక్సెస్ఫుల్గా అవ్వాలని మా మేడం అండ్ మా విషెస్ మీ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.